ఇక్కడ మనం గమనిస్తే అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి, తర్వాత 6వ వచనంలో ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుని పిలుచుచు. చూడండి, దేవుని నమ్మినటువంటి యొక్క బిడ్డలు ఎలాగా ఉంటారో చూడండి. ఇక్కడ ఒక మాట, స్త్రీలు అయితే పురుషులకు లోబడుతూ ఉంటారు. ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుంది. మరి భర్తలు ప్రేమిస్తూ ఉంటారు, అది ఎంత సంతోషంగా ఉంటుంది. రెండో మాట మనం గమనించినట్లయితే, వారు ఒకవేళ దేవుని నమ్ముకోవడానికి వెనకడుగేస్తుంటే మంచి ప్రవర్తన చూపిస్తారు. మాట తీరులో కానీ, మాట్లాడే విధానము కానీ, మరి పని సహాయపడే విషయాల్లో కానీ వాళ్ళ ప్రవర్తన చాలా బాగుంటుంది. అందుకనే వాక్యం లేకుండా కూడా మరి భర్తలు కూడా వారితో పాటు వస్తానికి అవకాశం ఉంటుంది. మూడవది, భర్తను గౌరవిస్తూ ఉంటున్నారు. ఎంత శ్రేష్టమైన మాటలు. షులోమత్ జీవితం ఉంది కాబట్టి సొలొమోను రాజును ఆకర్షించుకున్నాడు. నీలో